సాధారణంగా మనం కోపాన్ని పిల్లల పైన చూపించేస్తూ ఉంటాం. మనం అనుకుంటాము పిల్లలు చేసే చేష్టల వల్లే మనకు కోపం వస్తుంది అని. కానీ మనకి కంట్రోల్ లేకుండానే పిల్లల పైన కోపం చూపిస్తున్నామని ఎంతమందికి తెలుసు? మన కోపాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే పిల్లల్ని కొంచెం మార్పులు చేశామనుకో అస్సలు కోపమే లేకుండా ఎంత మంచిగా పెంచొచ్చో అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసేయండి. పిల్లల పైన అస్తమానం అరవకుండా ఉండాలంటే మన దగ్గర ఉండాల్సింది ఓపిక, కన్సిస్టెన్సీ, అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇలా ఈ 3 ఉంటేనే పిల్లల పైన ఆల్మోస్ట్ కోపం లేకుండా ఉంటామన్నమాట. ఇక పిల్లలు చేసే చేష్టలకి మనకి కోపం వస్తుంది లేదని మాత్రం నేను చెప్పడం లేదు. కానీ ఆ కోపం వచ్చిన వెంటనే మనం రియాక్ట్ అవ్వకుండా కాసేపు ఓపికగా అలా ఉండిపోయామనుకో మనము చాలా వరకు కోపాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. అది కాకుండా ఇమ్మీడియట్ గా మనం రియాక్ట్ అయిపోయామనుకో ఆ కోపంలో మనం అనకూడని మాటలు కూడా చాలా వరకు అనేస్తూ ఉంటాము. అందుకనేసే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాసేపు మన కోసం టైం తీసుకుని ఆ తర్వాత ఆలోచించి మాట్లాడామనుకో కరెక్ట్ గా మాట్లాడగలుగుతాం. అలా కాకుండా కోపంలో మాట్లాడామనుకో ఎలాగ పడితే అలాగ మాట్లాడేస్తాం అనమాట. ఇక పిల్లలు చేసే చేష్టలకి ఆల్మోస్ట్ కోపం కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమే. అందుకే ఈ టిప్స్ అన్ని పాటించండి. చాలా కోపంగా ఉన్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకుని 1 to 10 వరకు కౌంట్ చేయండి. అప్పుడు మీకు ఆల్మోస్ట్ కోపం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఏంటి ఇది పిచ్చిది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే బాగా యూస్ అవుతుందన్నమాట. అలాగే పిల్లల పైన కోపం వచ్చినప్పుడు వెంటనే ఏది పడితే అది అనేయకుండా వాళ్ళ దగ్గర నుంచి కాసేపు అలా దూరంగా వచ్చేసేయండి. అలాగే కాసేపు మన నోరుని మనం కంట్రోల్లో ఉంచుకున్నామనుకో పిల్లల పైన అనవసరంగా మాటలనేది పడేయకుండా ఉంటామన్నమాట. అలా కాకుండా పిల్లలు ఎక్కువగా జగడాలు ఆడుతున్నారు వాళ్ళని ఇప్పుడే ఆపే తీరాలి అని మనం కోపంగా వెళ్ళామనుకో మధ్యలో బలయ్యేది మనమే. అంతా తప్పు మనమే చేసినట్టు మన పైన తోసేస్తారు. వాళ్ళేమో 5 నిమిషాలకి సర్దుకుంటారనమాట. అందుకే మనకి ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు సైలెంట్ గా ఉండి చూడండి. వెంటనే అరవకండి. అరవడం వల్ల మనం వాళ్ళకి దెయ్యాల్లాగా భూతాల్లాగా కనబడతామే కానీ ఒక మంచి అమ్మలాగా అయితే కనిపించమన్నమాట. ఎప్పుడు నన్నే తిడతావు, ఎప్పుడు నన్నే కొడతావు, ఎప్పుడు నన్నంటేనే చూడు అనే డైలాగులతో వినాల్సి వస్తుంది. అదే మనం గమ్మున ఉండిపోయామనుకో కాసేపటికి వాళ్ళే కుదురుకుని వాళ్ళే రియలైజ్ అవుతారు మనం చేసింది తప్పు కదా అనేసి. అది కాకుండా మనం అరుచుకున్నామనుకో అరుచుకుంటూనే ఉండాలి. అందుకే చెప్తున్నాను మెయిన్ పాయింట్ ఎప్పుడు పాటించాల్సిన పాయింట్ వాళ్ళు జగడాలాడినా కోతి చేష్టలు చేసినా మనం కామ్గా కూర్చుని చూసిన తర్వాత వాళ్ళ కోపం అంతా తగ్గి మన కోపం అంతా తగ్గిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. అలా కాకుండా వెంటనే మాట్లాడామనుకో పిక్చర్ లో చూపించినట్టే వాళ్ళకి కనిపిస్తామన్నమాట. అందుకే కోపంలో మాత్రం ఎలాంటి మాటలు వదులుకోకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో మాట్లాడే విధానం చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటి పనుల వల్ల బయట పనుల వల్ల చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలతో మాట్లాడడానికి అస్సలు కుదరకపోవచ్చు. పిల్లలు ఏదైనా చెప్తూ ఉంటే కూడా మనం వినిపించుకోకుండా వాళ్ళని కసురుకుంటూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళ కోసం టైం తీసుకుని వాళ్ళతో మాట్లాడే విధానం మనం మార్చుకోవాలి. అప్పుడే మనకి కోపం అనేది కంట్రోల్ అవుతుంది. పిల్లలు ఎప్పుడు మనల్ని చూసే నేర్చుకుంటారండి. ఫస్ట్ టీచర్ ఎవరంటే పిల్లలకి అమ్మే ఉంటుంది. సో అమ్మని చూసే మిగతావన్నీ నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలతో మనం ఎలా మాట్లాడతామో వాళ్ళు కూడా అలానే మాట్లాడతారన్నమాట. అది తల్లితోనైనా ఇతరులతోనైనా వాళ్ళు మాట్లాడే విధానం బాగోలేకపోతే మన తల్లిదండ్రులే కారణం అని నేను అంటాను. వాడు ఫ్రెండ్ని చూసి నేర్చుకున్నాడు, ఇంకెవరినో చూసి నేర్చుకున్నాడు అనేదంతా ఉత్త అబద్ధాలండి. మన పైన ఎక్కడ బ్లేమ్ పడిపోతుందో అని చెప్పేసి అవతల వాళ్ళ పైన తోసేస్తున్నాం అంతేగాని పిల్లలు ప్రతి ఒక్కటి నేర్చుకునేది అమ్మ నాన్న దగ్గర నుంచే. సో మనం ఒక మాట అన్నామనుకో దాన్ని వాళ్ళు వెంటనే రిపీట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. మా పిల్లోడిని నేను పెద్దోడిని ఏమన్నా అన్నాననుకో నెక్స్ట్ డే లేకపోతే నెక్స్ట్ పూటకి అది రిపీట్ అవుతుంది మా చిన్నోడి దగ్గర. మనం అనిన మాటలనే మన పిల్లలు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే మనల్ని సొప్పుతో తీసుకొట్టినట్టు ఉంటుంది ఆ టైంలో. సో అందుకనేసే బ్యాడ్ వర్డ్స్ చిన్నదైనా పెద్దదైనా పిల్లల దగ్గర చాలా వరకు అవాయిడ్ చేయాలి. వాళ్ళతో మంచిగా మాట్లాడడానికి నేర్చుకోవాలి, నేర్పించాలి కూడా పిల్లలకి. సో మనము కూల్ గా ఉంటాము, పిల్లలు కూడా చాలా కూల్ గా ఉంటారు ఎక్కువ కోపపడకుండా. ఆ తర్వాత పిల్లల దగ్గర జరిగే చేష్టలకి మనం ఎక్కడ ఎక్కువ ట్రిగర్ అవుతున్నామో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. ఊరికేనే కొట్టాం కదా, ఊరికేనే తిట్టాం కదా, ఏదో ఒక పాయింట్ నచ్చక వాళ్ళని తిట్టడం కొట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంది. మెయిన్ గా ఇద్దరు జగడాలాడేటప్పుడు కొట్లాడేటప్పుడు ఎక్కువ కోపం వచ్చి అరిసేస్తూ ఉంటాము. అలా జగడాలాడినప్పుడు
ఎందుకురా బాబోయ్ ఎందుకిట నన్ను సంపుకు తింటున్నారు అనే మాటలు కూడా వచ్చేస్తూ ఉంటుంది మనకే తెలియకుండా. సో పిల్లలు జగడాలాడేటప్పుడు ఇలా కోప్పడిపోతూ ఉంటాము. అలాగే పిల్లలు ఇంట్లో వస్తువులు లేకపోతే ఇంట్లో సామాన్లు ఏదో ఒకటి పగలగొడుతూ ఉంటారు, కింద పడేస్తూ ఉంటారు, తోసేస్తూ ఉంటారు. ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడలేని కోపం వస్తుంది. ఇప్పుడే ఇల్లు తోసాను, అంత బిన్న పాలు పోసావా, ఇప్పుడే ఇది క్లీన్ చేశాను, అంత బిన్న ఇరగొట్టావా అనే మాటలు మాట్లాడుతూ ఉంటాము. సో అలాంటివన్నీ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ గా ట్రిగర్ అయిపోతూ ఉంటాము. అవతల వాళ్ళతో ఫోన్లు మాట్లాడేటప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటప్పుడు వస్తుంది నోట్లో నుంచి మాటలు అప్పాడా బూతులేక మంచి మాటలు అస్సలు రాదు. అంత కోపం వచ్చేసి అంత ట్రిగర్ అయిపోయి తిట్టేస్తూ ఉంటాము. ఇలాంటి టైంలోదా మనం కొంచెం కంట్రోల్లో ఉండాలన్నమాట. ఇలా పిల్లలకి ఇలా చేస్తే మమ్మీకి కోపం వస్తుంది అని తెలిసినా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు. కానీ మనం వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి గోని అరిసేయడం వల్ల వాళ్ళకేం పెద్దగా ఇదవ్వదు. వాళ్ళకి ఏంట్రా మమ్మీ అరుస్తుంది, మనం జాలికే కదా చేసాం అని అనిపిస్తుందే కానీ అయ్యో మమ్మీ మనం తప్పు చేశామని తిట్టిందే అని అనుకోరు పిల్లలు. ఎందుకంటే అంత బుద్ధి అయితే ఉండదు పిల్లలకి. అలాగే ఇంట్లో వస్తువులు ఏదైనా కింద పడిపోయి పగిలిపోతే వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఏదో జైల్లో ఉండే ఖైదీల్లాగా ట్రీట్మెంట్ చేయకుండా పగలగొట్టావు కదా పోయింది, ఇంకేం తిరిగి రాదు పగలగొట్టిన వస్తువు. సో మన ఇద్దరు క్లీన్ చేద్దామా లేకపోతే నువ్వే క్లీన్ చేస్తావా అని చెప్పే విధానం వేరే. ఇప్పుడు పగలగొట్టావు, నువ్వు క్లీన్ చేయకపోతే ఉంది చూడు నీకు చీపురు కట్టి ఇరిగిపోతుంది అనే విధానం వేరే కదా. సో మనం మాట్లాడే దాన్ని బట్టి పిల్లలు కూడా ఎదుగుతారనమాట. సో ఏది కూడా మన దగ్గర నుంచి నేర్చుకోగలుగుతారు. సో అందుకనేసే పిల్లలకి ఎప్పుడు మంచిదే నేర్పిస్తూ ఉండాలి. ఇంతవరకు మనం కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చూసాము. ఇకపై పిల్లలకి ఎలాంటి హ్యాబిట్స్ అన్ని నేర్పించాలి అనేది చూద్దాము. పిల్లలకి ఎప్పుడు వాళ్ళ తోటి అక్కలు, చెల్లిలు, తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళపైనే కోపాలు ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ తో కన్నా. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతో పాసంగా ఉండాలి అనేది ముఖ్యంగా నేర్పించాలి. ఆ తర్వాత పిల్లలకి ఎప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేర్పించాలి. ఈ కాలంలో పెద్దవాళ్ళే రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. వయసైన వాళ్ళు ఇంట్లో ఉంటే ఫస్ట్ పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వండి, ఆ తర్వాత పిల్లలు ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ ఇవ్వడానికి నేర్చుకుంటారు. ఇక పిల్లలకి సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి నేర్చుకోవాలి. మన కాలంలో అంతా 90s కిడ్ చెప్తున్నాను, ఒక దెబ్బ వేస్తే అప్పటికప్పుడే తుడుచుకుని సరే మమ్మీ అని మాట్లాడే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. 2-3 రోజులైనా అమ్మో నాన్నో వెళ్ళి మాట్లాడితే కానీ ఇప్పుడు పిల్లలు మాట్లాడటం లేదు. సో అందుకనేసి పిల్లలకి ముఖ్యంగా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యంగా నేర్పించాలి. అన్నిటికీ ఇరిటేట్ అయిపోకూడదు, అన్నిటికీ కోప్పడకూడదు, అన్నిటికీ ఏడవకూడదు, అన్నిటికీ బాధపడకూడదు అనేసి అన్నిటికీ మనం నేర్పించాలన్నమాట. ఇక జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలని నేర్పించాలే కానీ నీకేదైనా బాధ వచ్చినా ప్రాబ్లం వచ్చినా దాన్ని అక్కడే వదిలేసి నువ్వు ఎస్కేప్ అయిపో అని మాత్రం అస్సలు నేర్పించకండి. పిల్లలు చాలా వరకు వీక్ అయిపోతారు అలా నేర్చుకుంటే. సో నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు ఫేస్ చేయాలి అని నేర్పించామనుకో వాళ్ళు చాలా బోల్డ్ గా చాలా తెలివిగా ఉండగలుగుతారనమాట. సో ఇలాంటివన్నీ మనం కొంచెం కొంచెంగా నేర్పిస్తూ ఉంటే పిల్లల దగ్గర నుంచి చాలా పాజిటివ్ రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం. వాళ్ళు పాజిటివ్ గా ఉంటే మనకెక్కడి నుంచి కోపం వస్తుంది చెప్పండి. సో అందుకనేసి పిల్లలకి నేర్పించాలి, మనం కూడా చాలా వరకు మార్చుకోవాలన్నమాట. ఇక మన కాలంలో ఏదైనా కథలు చెప్తుంటే లేకపోతే పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంచక్కా వినేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఏదైనా కథ చెప్తామంటే మాకు తెలుసులే ఫోన్లో ఉంది కదా అనేలాగా విసుక్కుంటూ ఉన్నారు. సో పిల్లలకి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా చెప్పేటప్పుడు వినాలి అని నేర్పించాలి. అందుకే మనకప్పుడు కథలు చెప్పేవారు. ఇప్పుడు మనకి టైం లేదు, పిల్లలకి వినడానికి టైం లేదు. సో మనం కూడా కథలు చెప్పడానికి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక పిల్లలు ఎప్పటికీ అబద్ధం అనేది అస్సలు చెప్పకూడదు అనేసి ప్రాక్టీస్ చేపించాలి. పిల్లలు మనకి భయపడో లేకపోతే ఇంకొకరికో భయపడో మనం కొట్టేస్తామనో తిడతామనో ఎందుకో ఒకదానికి చిన్న చిన్న అబద్ధాలు అయితే చెప్పేస్తూ ఉంటారు. సో అలాంటి అబద్ధాలు కూడా చెప్పకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా కూడా నిజం మాట్లాడితే నిన్నందరూ నమ్ముతారు. ఒకే ఒక అబద్ధం మాట్లాడితే జీవితాంతం నిన్ను అబద్ధం మాట్లాడేవాడిలాగే చూస్తాడు అని మనం నేర్పించాలన్నమాట. సో ఎప్పటికీ అబద్ధం అనేది అస్సలు మాట్లాడకూడదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా, ఎంత పెద్ద తప్పు చేసినా నిజం చెప్తే మనకు అస్సలు కోపం రాదనమాట. మీరు నోటీస్ చేశారో లేదో తెలియదు కానీ నిజం మాట్లాడేటప్పుడు అస్సలు కోపం రాదు. అవునా ఇలా చేసేసావా సరే పోనీలే కానీ అని అనిపిస్తుందే కానీ ఎందుకు చేసావు అని ఎవ్వరు అడగరు. అదే మనం అబద్ధం చెప్పామనుకో మనకి తెలిసిపోతుంది ఫేస్ లో వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు అనేసి ఇంకా 4 బాధతామన్నమాట.
అందుకే ఎప్పటికీ మనం చచ్చే పొజిషన్ లో ఉన్నా కూడా అబద్ధం ఆడకూడదు, నిజమే మాట్లాడాలి అని పిల్లలకి నేర్పించాలి. ఇక ఇరుగు పొరుగు పిల్లలతో పెద్దోళ్ళతో ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా నేర్పించాలి. అవతల వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని వాళ్ళకి బాధలో ఉంటే, సంతోషంలో ఉన్నా, కష్టంలో ఉన్నా తోడుగా నేనుండాను అనేలాగా వాళ్ళకి నేర్పించాలన్నమాట. సో ఇలాంటివన్నీ నేర్పిస్తేనే పిల్లలు ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ గా మారిపోతారు. పిల్లలు ఎప్పుడు మన దగ్గర నుంచి నెగటివిటీని చాలా ఈజీగా తీసుకుంటారు. పాజిటివిటీని తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. మనం అరిసే మాటలు గుర్తుంటుంది కానీ మనం ప్రేమగా మాట్లాడే మాటలు, తినిపించే ముద్ద ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవడానికి చాలా రోజులు పడుతుంది. సో అందుకనేసే పిల్లల దగ్గర మనం మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. ఫస్ట్ మనం మన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటేనే పిల్లల పైన ఊరికే అరవకుండా ఉండగలుగుతామన్నమాట. మనకి వేరే వాళ్ళ పైన కోపం ఉన్నా కూడా కొంతమంది ఇలానే చేస్తారు, అందుకని చెప్తున్నా. వేరే వాళ్ళ పైన కోపం అంతా కూడా తీసుకుని వచ్చి పిల్లల పైన చూపించేస్తూ ఉంటారు కొందరైతే, అలాంటివి ఇంకా దారుణం. సో పిల్లల పైన కోపం వచ్చినప్పుడు కామ్గా ఉండి 1 to 10 వరకు కౌంట్ చేసి ఆ తర్వాత నేను ఇప్పుడు కోపం చూపించాలనా లేదా కామ్గానే చెప్పగలుగుతానా అనేసి ఆలోచించి మాట్లాడే మాటలు స్పష్టంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. సో అందుకనేసే కోపంలో ఎలాంటి మాటలు మాట్లాడకండి. అది పిల్లల దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా. మనం కోపంలో మనకి నోటికి ఎంత వస్తే అంత అనేస్తూ ఉంటాము. మళ్ళీ రియలైజ్ అవ్విన తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ మాట అనేసాను, సారీ అనేస్తే ఆ బాధ అనేది పోదు కదా. అది ఎవరికైనా, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కష్టం కష్టమే. సో అందుకనేసి ఎప్పుడు కూడా కోపంలో ఎలాంటి మాటలు అనకూడదు. కాసేపు కామ్గా ఆలోచించిన తర్వాత ఓకే ఇప్పుడు నేను కోప్పడితేదా ఇది కరెక్ట్ గా ఉంటుంది అని అనిపించిన చోట్ల కంపల్సరిగా మనం కోప్పడాల్సిందే. ఎందుకంటే మన పిల్లలకి మనందా టీచ్ చేయాలి. అది కోపంలో చెప్పినా, బాధతో చెప్పినా, భయంతో చెప్పినా, ప్రేమతో చెప్పినా మనం చెప్పే మాటలదా గుర్తుంటుంది. కాబట్టి కోప్పడాల్సిందిక కోప్పడాలి, తిట్టాల్సిందిక తిట్టాలి, ప్రేమతో మాట్లాడాల్సిందిక ప్రేమతో మాట్లాడాలి. అందుకనేసి అస్తమానం కోప్పడుతూ ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వస్తుంది. సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మనం అలవాటు పడిపోతూ ఉంటాం. 9వ గంటకి పిల్లల్ని పంపించేస్తే 3వ గంటకో 4వ గంటకో వస్తారు. అంతవరకు మనం రిలాక్స్ అవుతూ ఉంటాం ఇంట్లో పనులు చేసుకుంటూ. ఇక ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చిందనుకో 2 నెలల పాటు పిల్లలు మనతోనే ఉంటారు. సో ఇంట్లో ఉంటే అస్తమానం ఏం జరుగుతుందనేసి మనకు అస్సలు తెలియదేం కాదు. మెయిన్ గా అమ్మోళ్ళకిదా తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందనేసి. ఇంట్లో జగడాలే. రోజుకి 12 గంటల సేపు మనం మేలుకుని ఉంటాం అంటే 6 గంటల సేపు 7 గంటల సేపు జగడాలాడుతూనే ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్తూనే ఉంటాం. మనం మధ్యలో పోయేసి మనం కూడా ఇరుక్కున్న రోజులు కూడా ఉంటాది. మనమేమో జగడాలు ఆపేద్దాం అనేసి న్యాయం పక్క మాట్లాడితే, అవునులే నీ పెద్ద కొడుకంటేనే నీకు ఇష్టం, అందుకే కదా ఎప్పుడు వాడికే సపోర్ట్ చేస్తావు అని చిన్నోడన్నో. అది చూసి పెద్దోడు ఊరుకుంటాడా? నీ చిన్నోడికే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండు, వాడంటేనే నీకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, వాడు ఏం చేసినా నీ కళ్ళకు కనిపిదు, నేను అలా ఒక మాట అనక ముందు వచ్చేస్తావు తిట్టడానికి అనేసి తిరుక్కుని మనపైనే వాయించేస్తూ ఉంటారనమాట. సో పిల్లల జగడాల్లో అస్సలు తలదూరవకండి. ఎంతసేపు కొట్టుకుంటారో కొట్టుకోండి అని చెప్పేసి వదిలేసి కామ్గా కూర్చుని చూడండి. వాళ్ళే రియలైజ్ అయిపోయి ఎందుకురా మమ్మీ మనల్ని ఆపడం లేదు అని కొంచెంసేపటికి కామ్ అయిపోతారు. మళ్ళీ 5 నిమిషాలకే నువ్వు ఈ ఛానల్ బెటరా, బాగుంటుంది, నువ్వు ఇది తింటావరా, తెచ్చేదారా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళ 5 నిమిషాల కోపానికి మనం ఒక్క రోజు 2 రోజులు బలవ్వడం న్యాయం కాదు. మనకి ఎంత స్ట్రెస్, ఎంత కోపం, ఎంత బాధ ఉంటుంది. అయ్యో బిడ్డల్ని ఇలా అనేసామే, ఇలా తిట్టేసామే, ఇలా కొట్టేసామని 2 రోజులు బాధపడతాం. వాళ్ళు అదంతా మర్చిపోయి 5 నిమిషాలకే కలిసిపోయి బిస్కెట్ తింటావరా, సినిమా బెటరా, ఇది చూద్దాంరా, అది చూద్దాంరా అంటూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు మధ్యలో బలైంది మనమేనా అని అనిపిస్తుంది. సో అందుకనేసి పిల్లల జగడాలకి తల దోర్చకండి. ఎంతసేపు కొట్టుకుంటారో కొట్టుకోండి, ఏదైనా ఇరిగితే మాత్రం నేను హాస్పిటల్కి అయితే తొడుకుని పోను, నాకు అంత శక్తి లేదు అని డైరెక్ట్ గా చెప్పేయండి. అప్పుడు చేతులు కాళ్ళు ఇంచుకోకుండా జగడాలు ఆడుకుంటూ ఉంటారు. మనకు కూడా లైవ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. టీవీలలో సెల్ ఫోన్లలో చూసే కన్నా ఇలా డైరెక్ట్ గా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా కోపడితే మనకే నష్టం. సో అందుకనేసి కామ్ గా ఉండి చూస్తూ ఉండండి. నిండా ఎక్కువైందంటే మాత్రం ఇలాంటి డైలాగులు వేసేయండి, సెంటిమెంట్ డైలాగులు. అప్పుడు కామ్ అయిపోతారనమాట. పిల్లల్ని హాలిడేస్ లో సమాలించడం చాలా కష్టమే. సో అందుకనేసే ఈ వీడియో పెట్టాను. మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనే అనుకుంటూ ఉన్నాను. ఇక ఇవాళకైతే నేను చేసిన పనులేది వీడియో పెట్టలేదు కదా, నాకే ఒక సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇది నా వీడియో లాగే లేదే అనేలాగా అయిపోతుంది. అందుకనేసే బిర్యానీ రెసిపీ అయితే యాడ్ చేశాను.
ఈసారి బిర్యానీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్‌గా వస్తుంది. అప్పటికప్పుడే గరం మసాలా కొట్టుకొని, ఇలా కలుపుకొని మిరప్పొడి, ఉప్పు అన్నీ బాగా పట్టించి ఒక 10 నిమిషాలు ఉంచేసి, ఆ తర్వాత బిర్యానీ చేసి చూడండి. ముక్క తినేటప్పుడు వారెవ్వా అనిపిస్తుంది. బిర్యానీలో పీస్ తినాలంటే చప్పనుంటుంది కదా! ఇది అలా అస్సలు ఉండదనమాట. మనం చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీలో చికెన్ ఎలా తింటామో సేమ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీ తినేటప్పుడు. సో, ఈసారి బిర్యానీ చేయాలి అని అనిపిస్తే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ రిప్లై ఇవ్వడం మాత్రం అస్సలు మానననమాట. మీరు కమెంట్స్ కింద రిప్లై చేస్తే నాకు కనబడదు. సో, మీరు ఏ కమెంట్ చేయాలనుకుంటూ ఉన్నారో డైరెక్ట్ కమెంట్ చేయండి. అప్పుడే నాకు కనబడుతుంది. అంతే ఇక వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ మరవకుండా కమెంట్‌లో తెలిపేసి, ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మోటివేషన్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ ఇదైంటే బాగునుంటుంది కదా అని మీకేదైనా అనిపిస్తుంది కదా! అలా ఏదైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్‌లో నాతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియోని మీ పేరు పెట్టి మెన్షన్ చేసి ఆ వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చిందా లేదా ఖచ్చితంగా తెలిపేయండి. ఇక బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ ఎప్పుడు దమ్ పెట్టినా వెంటనే ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేసేయకండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. అది ఎలా దమ్ పెట్టి చేసుకున్నా కూడా. చూసారంటే అన్నం ఎంత మంచిగా ఉందో చూడండి. మేకులు మేకులుగా. అందుకని ఉడకలేదని మాత్రం అనుకోకండి. మంచిగా ఉడికిపోతుంది. తినడానికి సెపరేట్‌గా ఉంటుంది ముద్దలా కాకుండా. సో, అందుకనేసే నాకు దమ్ బిర్యానీయే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. కుక్కర్‌లో పెట్టేదానికంటే ఇదే ఈజీగాను అనిపిస్తుంది. టేస్టీగాను అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అంతే ఇక ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి మరవకుండా షేర్ చేసేయండి. ఉంటానిక. బాయ్.